గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందిన ప్రతిపక్ష ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయా? కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని నిన్న ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక సీట్ల పంపకాలపై వారికి ఒక ప్రతిపాదన చేశాను, కానీ దానిని వారు తిరస్కరించారు. కాబట్టే బెంగాల్లో ఒంటరిగా పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు మమత. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ లో ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయొచ్చని, మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తాయని తెలిపారు. బెంగాల్లో కాంగ్రెస్ జోక్యం చేసుకుంటే మాత్రం మేం సహించేది లేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో మాత్రం తాము ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంటామని, ఎన్నికల తర్వాత ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు. ఇక ఒంటరిగా వెళ్లాలని తమ నాయకురాలు నిర్ణయించడానికి కాంగ్రెస్ వైఖరే కారణమని తృణమూల్ నేతలు అంటున్నారు. ఇండియా కూటమి ఏర్పాటైన కొత్తలో బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి ఒకే పార్టీ పోటీ జరిగేలా చూద్దామని అందరం భావించామని, కానీ కాంగ్రెస్ ఆ ఫార్ములాను పాటించడం లేదని అంటున్నారు. తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లను పంచుకోవడానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదని, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి తమ ఉనికి నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం సీట్ల కోసం పట్టుబడుతోందని విమర్శించారు. డిసెంబర్ నెలాఖరు లోపు సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుందామని మమత చెప్పినప్పటికీ కాంగ్రెస్ తీవ్ర జాప్యం చేసిందని, చర్చలు ఫలించి ఉంటే 1-2 సీట్లు అదనంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డామని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మమతా బెనర్జీ లేకుండా ఇండియా కూటమిని ఊహించలేమని, పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి పోటీ చేస్తుందని, భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అంటున్నారు. అనిశ్చితికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అంటున్నారు జయరాం రమేష్. పంజాబ్ లో ఉన్న మొత్తం 13 లోక్సభ స్థానాల్లో తామే గెలుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ తో ఎటువంటి చర్చలు లేవని చెప్పారు. ఒక్కో సీటుకు 3 చొప్పున 13 సీట్లకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నామని, విజయమే ప్రాతిపదికగా అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. ఇక సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఆప్ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ మాన్ ఈ ప్రకటన చేయడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండడం కాంగ్రెస్ ను కుంగదీసే పరిణామం అనొచ్చు. బెంగాల్లో కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టేశారు. విపక్ష ఇండియా కూటమికి మొదటి నుంచి మమత దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ 2 ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందినటువంటి ప్రతిపక్ష ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయా అన్నటువంటి చర్చ నెలకొంది. దీనిపై వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, నిన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటన, ఒకవైపు పంజాబ్ సీఎం ప్రకటన చూసినట్లయితే ఏంటి మున్ముందు ఈ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమి? జ్యోత్స్న, ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తోటి అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలతో కూడా అదే విధమైన వైఖరిని కూడా అవలంబిస్తోంది. ముఖ్యంగా కేజ్రీవాల్ ఈడీ విచారణ పైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ఇటు వామపక్షాలు కూడా మమతా బెనర్జీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడడం కూడా జరిగింది. మమతాను కరప్షన్ క్వీన్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడంతో ఈ కూటమికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా తలెత్తింది. సో మొదటి నుంచి కూడా మమత అయిష్టంగానే కూడా ఇండియా కూటమితో కూడా కొనసాగుతూ వస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రయాణం అనేది కూడా జరుగుతుంది. ఇటు కేజ్రీవాల్ పరిస్థితి అనేది కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఈ 2 పార్టీలకు కూడా
వామపక్షాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన శత్రువులుగా ఉన్నాయి ఆ రెండు రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ ఢిల్లీలో కనుక చూసినట్లయితే, ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు కూడా ఒకటే. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమ దగ్గర ఉన్న సీట్లను అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భావిస్తోంది. మమతా బెనర్జీ కూడా అదే విధమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, బలం లేని చోట బెంగాల్లో అనవసరంగా ఆ పార్టీ బలాన్ని పెంచినట్లయితే భవిష్యత్తులో తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉందనేది కూడా మమతా ఒక వైఖరిగా కనపడుతోంది. అయితే ఒకవేళ ఇండియా కూటమి అనేలో ఎవరికి వాళ్ళు సొంతగా పోటీ చేస్తే అవసరం అనుకుంటే ఎన్నికల తర్వాత కలిసే అవకాశాలను కూడా పరిశీలిస్తాం తప్ప ఇప్పుడు ప్రస్తుతానికైతే పొత్తులు ఉండవని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అదే విధమైన వైఖరితో వెళ్తోంది, తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే విధమైన వైఖరితో వెళ్లడంతో రెండు పార్టీల మధ్య ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కూడా అవుతోంది. అయితే నిన్న జయరాం రమేష్ మమతా బెనర్జీతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి, పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి ఒకవైపు ప్రకటన చేస్తారు, మరొక వైపు సీట్ల కోసం మమతా బెనర్జీని మేము వేడుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు చేస్తారు. ఈ రెండు వ్యవహారాలను కూడా చూస్తే విసిగిపోయిన మమతా బెనర్జీ తాము ఒంటరిగానే వెళ్తామని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే విధమైన పరిస్థితిలో ఉంది. ఒక డిఎంకే తప్ప, డిఎంకే అదేవిధంగా జేడీయూ తప్ప, జేడీయూ ఆర్జేడీలు తప్ప మిగిలిన ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతోటి వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేదు. వామపక్షాలకు కూడా మెయిన్ అదే విధమైన సమస్య. ఎందుకంటే కేరళలో వామపక్ష పార్టీలకు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాబట్టి అక్కడ సీట్ల సర్దుబాటు అనేది దాదాపుగా అసాధ్యమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించిన ఐక్యత అనేది ఎంతవరకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. అయితే బీజేపీ ఇండియా కూటమికి బీటలు పడ్డాని ఇండియా కూటమిలో లుకులకుల పైన వ్యంగ్యంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పెళ్లికి ముందే విడాకుల్లాగా ఇండియా కూటమి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా బీజేపీ వ్యాఖ్యానించడం అనేది కూడా చూడొచ్చు. ఒకవైపు రామ మందిర ప్రారంభోత్సవం, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతము, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాష్ట్రాల్లో విజయం, ఇవన్నీ కూడా బీజేపీని రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సిద్ధం చేస్తుంటే మరొకవైపు ఇండియా కూటమిలో సంబంధించిన నేతలు మాత్రం తమలో తాము కలిగించుకుంటూ కూటమిని బలహీనపరిచే ప్రయత్నాలంటివి కూడా చేస్తున్నారు. దీనివల్ల రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అనేది ముఖ్యంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ఎంతవరకు బలమైన పోటీ అనేది కూడా ఇస్తుందనేది కూడా చూడాలి. ముఖ్యంగా సౌత్లో కనుక చూసినట్లయితే సౌత్లో కూడా ఒక కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో తప్ప మిగిలిన ఎక్కడ కూడా బలంగా లేని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందనేది కూడా చూడాలి. రాహుల్ గాంధీకి సంబంధించిన భారత్ జోడో యాత్ర కూడా ఆశించిన స్థాయిలో ప్రచారం లభించకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందుల్లో కూడా పడడం జరిగింది. జోష్న. రైట్ శిరీష్.